ఎస్ మనకెంతున్న బిగ్ అప్డేట్ చూస్తున్నాం. సో ఈ అప్డేట్‌లో ఏంటంటే ముఖ్యంగా క్యాబినెట్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అంటే జీహెచ్ఎంసీ పరిధిలోకి దాదాపుగా 7 కార్పొరేషన్‌లు అలాగే 20 మున్సిపాలిటీలను విలీనం చేయాలని చెప్పేసి క్యాబినెట్ కూడా భావించింది. దీనికి సంబంధించిన విలీన వివరాలన్నీ కూడాను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అలాగే మంత్రులు కూడాను వీళ్ళంతా కూడా వివరాలు తెలియజేశారన్నమాట. దాదాపుగా 2735 చదరపు కిలోమీటర్ల మేర కూడా హైదరాబాద్ మహానగరం విస్తరించనుంది. అంటే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ మరికొద్ది రోజుల్లోనే విస్తరించనుందని చెప్పేసి కేబినెట్ కూడా చాలా కీలకంగా చెప్పింది. ముఖ్యంగా ఇక్కడ 2 కోట్ల వరకు అంటే 1,70,00,000 నుంచి 2 కోట్ల వరకు కూడా ఈ జిహెచ్ఎంసీ జనాభా పెరగనున్నారు. ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్లయితే కొంత భాగం మేరకు దాదాపుగా కేబినెట్ ఈ కీలక నిర్ణయాలు కూడా వివరించారు. ఇక విలీన వివరాలకు సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అలాగే మంత్రులు కూడా దీని గురించి వివరించారన్నమాట. అయితే మున్సిపాలిటీలు కార్పొరేషన్ల విలీనంతో 1,70,00,000 నుంచి దాదాపుగా 2 కోట్ల వరకు కూడా యొక్క మహానగర జనాభా అయితే పెరగనున్నట్టు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు మనం ఒక్కసారి క్లియర్ కట్గా చూసినట్లయితే దాదాపు పెద్దంబర్పేట అలాగే జల్పల్లి, శంషాబాద్, తుర్కాయంజల్, మణికొండ, నార్సింగి, ఆదిబట్ల అలాగే తుక్కుగూడ, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, గట్కేసరి, గుండ్లపోచంపల్లి, తూంకుంట అలాగే కొంపల్లి, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్ అలాగే అమీన్పూర్, బడంగ్పేట్, బండ్లగూడ, జాగీర్, మీర్పేట్, బోడుపల్, పీర్జాదిగూడ, జవహర్ నగర్ అలాగే నిజాంపేట్ దాదాపుగా 27 అంటే ఇక్కడ 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లను జిహెచ్ఎంసీలో విలీనం చేయబోతున్నారు. సో ఇక్కడ మరి ముఖ్యంగా ఇక రానున్న రోజుల్లో జిహెచ్ఎంసీ అతిపెద్ద మహానగరంగా మారనున్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. ఓఆర్ఆర్ లోపల ఏవైతే మున్సిపాలిటీలు ఉన్నాయో కార్పొరేషన్లు ఉన్నాయో ఆల్మోస్ట్ ఇవన్నీ కూడాను ఓఆర్ఆర్ లోపల ఉన్నాయి అన్నీ కూడాను జిహెచ్ఎంసీలో విలీనం కాబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ జిహెచ్ఎంసీ యాక్ట్, మున్సిపాలిటీ యాక్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ యాక్ట్లను సవరణ చేశారనమాట. రాష్ట్రంలో కొత్తగా మూడవ డిస్కమ్ని ఏర్పాటు చేయాలి. దీంతో పాటుగా 2,000 మెగావాట్ల పవర్ను కూడా ఇక్కడ కొనుగోలు చేయాలి, పంప్ స్టోరేజ్ని కొనుగోలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీంతోపాటు 3,000 మెగావాట్ల ఏదైతే సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఉందో దాన్ని కూడా ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. జిహెచ్ఎంసీలో అండర్ గ్రౌండ్ కరెంట్ కేబుల్స్ని కూడా నిర్మించాలి. అంటే ఈ విధంగానే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ కొంత డ్రైనేజ్ సిస్టమ్ కానీ వీటన్నిటినీ కూడా డెవలప్ చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. కానీ ఎంతవరకు ఇక్కడ ఏంటంటే దాదాపుగా ఇప్పుడు ప్రస్తుతానికి 13 నుంచి 14 మిలియన్ల వరకు నా జనాభా ఏదైతే ఉందో ఈ జనాభాకే ప్రస్తుతం హైదరాబాద్ అల్లడితల్లడైపోతుంది. ట్రాఫిక్ ఆంక్షలు కానీ ఏదున్నా సరే ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కానీ కరెంట్ కానీ ఎలక్ట్రిసిటీకి సంబంధించి డ్రింకింగ్ వాటర్కి సంబంధించి డ్రైనేజ్ సిస్టమ్స్, రోడ్లు అన్నీ కూడా అనేకమైన ఇబ్బందులు ఉన్న పరిస్థితిలో ఉంది. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కానీ ఎంతవరకు దీంతో ముందుకెళ్తుంది? సో ఒక్కసారి మనం చూసుకుంటే కులీ కుతుబ్ షా ఇక్కడ హైదరాబాద్ హిస్టరీ మనం చూస్తే కులీ కుతుబ్ షా పురాణపూల్ కట్టడం ద్వారా మూసీకి 2 వైపులా కూడా నగరం అభివృద్ధి చెందింది. దాని తర్వాత మనం చూసుకుంటే మూసీకి 2 వైపుల ఉన్న నగరం అంతా అభివృద్ధి చెందింది. తర్వాత బ్రిటిష్ కాలం వచ్చిన తర్వాత కంటోన్మెంట్ ఏర్పడింది. సో ఇక్కడ కంటోన్మెంట్ తర్వాత సికింద్రాబాద్ సైడ్ డెవలప్ అయిపోయింది. పూర్తిగా చూసుకుంటే ఇక్కడ డెవలప్ అయిపోయింది. ఇక సైబరాబాద్ ఏర్పడిన తర్వాత హైటెక్ సిటీ కానీ గచ్చిబౌలి కానీ ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా డెవలప్ అయ్యాయి. కానీ ముఖ్యంగా ప్రభుత్వానికి అనేకమైన సవాళ్లు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో ఇక్కడ ఏంటంటే కొన్ని ప్రాంతాలైన జూబ్లీ హిల్స్ కానీ, బంజారా హిల్స్ కానీ, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఇలాంటి ప్రాంతాలన్నీ, మాదాపూర్ ఇలాంటి ప్రాంతాలన్నీ డెవలప్ అయినాయి. కానీ అట్లనే మిగతా ఇప్పుడు బడంగ్పేట్ కానీ లేదంటే మీర్పేట్ కానీ అమీన్పూర్ కానీ అలాగే ఇవన్నీ కూడా వీటన్నిటిని డెవలప్ చేయాలంటే ప్రభుత్వం అనేకమైన వ్యూహాలు రచించాలి. ప్రభుత్వానికి ప్రధానమైన సవాళ్ళు ఏంటంటే హైదరాబాద్ని డెవలప్ చేయడానికి, అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ని డెవలప్ చేయడానికి ప్రభుత్వాలు అంటే నాట్ ఓన్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ అష్ట కష్టాలు పడినాయి గతంలో కూడా ప్రభుత్వాలు. ఎందుకంటే జనాభా ఎక్కువ, డ్రింకింగ్ వాటర్ కావాలి, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ కానీ, రోడ్స్ వైండింగ్ కానీ ఇవన్నీ అనేకమైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కూడా ఇక్కడ ప్రభుత్వం ముందడుగు వేయాలి. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడితేనో లేదంటే ఇలాంటి పరిస్థితుల్లో అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి పట్టణవాసులు. కానీ ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఆ నగరాలు మున్సిపాలిటీలన్నీ కూడా జిహెచ్ఎంసీలో కలిస్తే కనుక డెవలప్మెంట్కి నోచుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడున్న ఎవరైతే వార్డు మెంబర్లు కానీ ఇంకొకరు కానీ వాళ్ళకి సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్ కానీ చైర్మన్లు కానీ ఇలాంటి వాళ్ళంతా కూడా కొంత అందుబాటులో ఉంటారనేది ప్రజల యొక్క ఆలోచన. కానీ జిహెచ్ఎంసీకి వచ్చిన తర్వాత జిహెచ్ఎంసీ అనేది చాలా పెద్దది అయిపోతుంది.
అంటే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే జిహెచ్ఎంసీలో కొంతమంది కార్పొరేటర్లని లేదంటే వార్డు మెంబర్స్ ఇలా కౌన్సిలర్ని కలవడానికి అనేకమైన ఇబ్బందులు, కొంత టైం ఎక్కువ వేచి చూడాలి. అదే మున్సిపాలిటీలు కానీ లేదంటే కార్పొరేషన్లు కానీ ఇలాంటి వాటిల్లో కొంతమేర సులభతరం అవుతుంది. నాయకులందరూ కూడా, అధికారులందరూ కూడా ఆ మున్సిపాలిటీ పరిధిలో నివసిస్తున్న వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. కానీ ఇక్కడ జిహెచ్ఎంసీలో అదే అందుబాటులోకి వస్తారా రారా అనేది కూడా ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా జనాభా పెరగడం కానీ, జిహెచ్ఎంసీ పరిధి పెరగడం కానీ, ఇంత పెద్ద పరిధిని సమర్థవంతంగా ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుంది, సమర్థవంతంగా ప్రభుత్వం ఎలా ముందుకు తీసుకెళ్తుంది, అసలు డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఒక పెద్ద సవాల్గా మారిందనమాట. మున్సిపాలిటీల్లో ప్రజలు తమ నాయకులను కలవడం అనేది చాలా చాలా సులభతరం అవుతుంది. కానీ జిహెచ్ఎంసీ పరిధికి వచ్చేప్పటికే ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే కొంతమేర టైం ఎక్కువ వెచ్చించాలన్నమాట. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ పెరగడం వలన ముఖ్యంగా మౌలిక సదుపాయాలు అనేది చాలా త్వరితగతిన పూర్తి చేయాలి. కానీ ఇక్కడ మౌలిక సదుపాయాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జిహెచ్ఎంసీలో మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేవా అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. చిన్న వర్షం పడితే రోడ్లపైకి నీళ్లు, లేదంటే డ్రైనేజీల్లో చాలామంది మనుషులు కూడా కొట్టుకుపోతున్న పరిస్థితి, మ్యాన్ హోల్స్లో. సో ఇలాంటి ఇబ్బందులు మనం రీసెంట్గా వచ్చిన తెలంగాణలో వచ్చిన వరదలు చూసుకున్నట్టయితే, ఎస్పెషల్లీ హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్ మహానగరంలో పెద్ద ఎత్తున వరదలు వచ్చినాయి. ఇక్కడ ఒక మనిషి పట్టణంలో కొట్టుకుపోతే ఎక్కడో దాదాపుగా భువనగిరి ఆ ప్రాంతంలో మూసీ నదిలో తేలిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాగా గల్లంతైన పరిస్థితులు ఉన్నాయి. దాదాపుగా 4 రోజుల వరకు దొరకని పరిస్థితి. ఎందుకంటే ఇదంతా కూడా డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా డెవలప్ చేయాలి. నాలాల మీద అనేకమైన ఆక్రమిత కట్టడాలు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి కూడా ప్రభుత్వం అనేకమైన సవాళ్ళను ఎదుర్కోబోతుంది. అంటే చిన్న పట్టణాలు జిహెచ్ఎంసీలో కలిసిపోవడం వలన ఆ ప్రాంతాలలో ఉన్న స్థానిక గుర్తింపు కానీ, లేదంటే సంస్కృతి పద్ధతులు సాంప్రదాయాలు వీళ్ళన్నీ ఏముంటాయి, వీటన్నిటికి కూడా సవాల్ అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలా చాలా ముఖ్యంగా ఏంటంటే ఆ యొక్క ప్రాంతాలలో నాయకులు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. వాళ్ళ ట్రెడిషన్స్ కానీ ఇవన్నీ ముఖ్యంగా అందుబాటులో ఉండి చేసుకునే పరిస్థితి. ఇక్కడ జిహెచ్ఎంసీ మేయర్ని కలవాలంటే ఒక పూట పట్టే ఛాన్స్ ఉంది, ఒక రోజు పట్టే ఛాన్స్ ఉంది. బట్ అక్కడున్న కౌన్సిలర్లో లేదంటే వార్డు మెంబర్లో డివిజన్ కార్యదర్శిలో ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా మేయర్ని కలవడం అనేది ఇది టఫ్ టాస్క్ అనమాట. సో ఇక్కడ మరొక విషయం ఏంటంటే జిహెచ్ఎంసీకి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నుండి ఎక్కువ నిధులు వస్తాయి. ఇది ప్లస్ పాయింట్ అనుకోవచ్చు, నిధులు వస్తాయి. కానీ త్వరితగతిన ఇక్కడ ఏంటంటే సమయం అనేది చాలా చాలా ఎక్కువ సమయం పడుతుంది. మరీ ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో డెవలప్మెంట్ చేయాలి అంటే అనేకమైన ఆంక్షలు, అది ట్రాఫిక్ ఆంక్షలు కావచ్చు, లేదంటే ఎలక్ట్రిసిటీ కావచ్చు, లేదంటే సిటీ ప్లానింగ్ కమిషన్కి సంబంధించిన అధికారులతో మమేకం అవ్వడం కాదు, ఇవన్నీ డెవలప్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడో బడంగపేట ఆ ప్రాంతాల్లో, మేడ్చల్ ప్రాంతాల్లో ఉన్న వ్యక్తి ఇక్కడ జిహెచ్ఎంసీ పాలనా భవన్కి వచ్చి వాళ్ళ పర్మిషన్లు ఇవన్నీ తీసుకోవాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో చూద్దాం. అంటే ఆ మారుమూల గ్రామాల దగ్గర, ఆ మారుమూల ప్రాంతాల దగ్గర ఉన్న ఆ తుక్కుగూడ ప్రాంతాల్లో ఆల్మోస్ట్ వాళ్ళ మున్సిపల్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి ఒక పర్మిషన్ తెచ్చుకోవడం అనేది ఇట్స్ ఈజీ థింగ్. అందరికీ కూడా అందుబాటులో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే అది జిహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చిన తర్వాత ఇక ఎలాంటి ఇబ్బందులు ఉంటాయనేది వాళ్ళ ఓకే వదిలేయచ్చు. సో మొత్తానికి కూడా ఈరోజు మనకు అందిన బిగ్ అప్డేట్ ఇదే. మొత్తం 27 అంటే 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు మొత్తం కూడా జిహెచ్ఎంసీలో విలీనం చేయబోతున్నారు. అంటే మరికొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు, ఇప్పుడు ఒక 15 రోజుల వ్యవధిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో పాటుగా నెక్స్ట్ మార్చ్, ఏప్రిల్లో, మే వరకు కూడాను జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. కానీ ఈ డెవలప్మెంట్ కానీ లేదంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క విలీనం కానీ ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల మీద ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటే ఖచ్చితంగా అవునని అంటున్నారు విశ్లేషకులు కూడా. సో ప్రభుత్వం దీన్ని ఆలోచించి నిర్ణయం ఎంతవరకు తీసుకుంది, ప్రభుత్వం ఈ సవాళ్లను ఎంతవరకు అధిగమిస్తుంది అనేది కూడా మనం వేచి చూడాలి. సో మొత్తానికి కూడా ఈ యొక్క విలీన ప్రక్రియ, విలీన కార్యక్రమాలు మనం చూస్తే ఏదైతే మున్సిపాలిటీ యాక్ట్ కానీ ఇవన్నీ ఉన్నాయో వీటన్నిటిని కూడా సవరణలు చేసి దాదాపుగా వీటన్నిటిని కూడా విలీనం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. దీంతోనే 2735 చదరపు కిలోమీటర్ల మేర విస్తీర్ణం పెరగనుంది, హైదరాబాద్ విస్తీర్ణం పెరగనుంది. దీంతో పాటుగా 1,70,00,000 నుంచి 1,70,00,000 2 కోట్ల వరకు జిహెచ్ఎంసీ జనాభా, అంటే హైదరాబాద్ మహానగర ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడాను 1,70,00,000 నుంచి 2 కోట్లకు పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా ఇది మనకంత బిగ్ డేటా. ఈ అప్డేట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి.